కొనుగోలు చేశాడు. డెమాంటే కాలనీ కూడా ఆయన సొంతం. అదే ప్రాంతంలో కుటుంబంతో నివసించేవాడు. అయితే కొన్ని సంవత్సరాల తరువాత అతని భార్యకు తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయి. రోజురోజుకి ఆమె స్థితి మరింత విషమమైంది. చివరకు చానిపోయింది. ఈ సంఘటన అతని కుమారుడిపై తీవ్ర ప్రభావం చూపింది. వయసు 22 నాటికి అతను కూడా మృతి చెందాడు. ఈ రెండు ఘోరమైన సంఘటనలు జాన్ డే మాంటేనులో అథాను మానసికంగా కుంగిపోయి రోజంతా మద్యం తాగుతూ కాలనీలో నివసించే వారిని బెదిరించేలా ప్రవర్తించేవాడు. కొన్ని నెలల తరువాత అతను మరణించాడు. కాని అతని మరణం తరువాత అక్కడి అసలైన భయం అప్పుడే మొదలైంది. జాన్ మృతి తరువాత ప్రతి సాయంత్రం ఆ కాలనీలో భయంకరమైన శబ్దాలు, అసహజమైన అరుపులు. ఎవరూ బయటికి రావడానికి ధైర్యం చేయలేరు. ఇవన్నీ చెబుతూనే పాయల్ కబీర్ను హెచ్చరించింది. ఆమె చెప్పిన మాటలన్నీ అతని హృదయాన్ని కలచివేశాయి. అంతే, ఆమె వెళ్లిపోయింది. కబీర్ మాత్రం ఆ చీకటి గదిలో నిలబడిపోయాడు. ఒక అనిశ్చితి మధ్య ఆ కథ విన్న తరువాత కబీర్కి భయం కాళ్ల కింద నేల తినిపించింది. అతను పూర్తిగా టెన్షన్తో నిండిపోయాడు.